యాక్టర్స్ మాటకొస్తే రామ్ చరణ్ ఎందుకో ఇందులో పొట్టివాడిలాగా అనిపించాడు. ఆ చుట్టూ ఉన్న ఆ గ్రాండ్ లుక్ వాటికి అతని పర్సనాలిటీ సరిపోలేదనిపిస్తుంది. ఓకే, ఫ్యాన్స్‌కి నచ్చినా నచ్చకపోయినా మా కామెంట్ అది. ఇంకా ఫ్యాన్స్‌కి నచ్చకపోయినా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతను గెడ్డం లేకుండా కంటే గెడ్డంతో చేస్తేనే బెటరు. షేవ్ చేస్తే ముఖం షేప్ బాగుండట్లేదు. 'మగధీర' నుంచి కూడా ఇది ప్రూవ్ అయింది. ఆ ఫేస్‌ని కవర్ చేసే గెడ్డం ఉంటే లుక్ బాగుంటుంది. అన్ని పాత్రల్లోనూ కూడా ఆ తేడా క్లియర్‌గా తెలిసిపోతుంది మనకి. ఇకపోతే పెద్దరికం. ఒక హుందాతనం ఉండాలి ఒక పెద్ద పాత్ర చేసేటప్పుడు. కానీ 'రామ్ చరణ్‌లో' ఆ పెద్దతనం కనిపించలేదు. 'రామ్ చరణ్' అనే కాదు, ఈ తరం హీరోలు పెద్ద పాత్రలకి అస్సలు సరిపోరు. సరిపోవట్లేదు. సరిపోలేదు కూడా. ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని మనం ఒక నెపో కిడ్స్ లాగా చూస్తాం. చిరంజీవి కొడుకు, ఎన్టీఆర్ మనవడు, సూపర్ స్టార్ కృష్ణ వారసుడు ఇలా. అందువల్లే వీళ్ళు సినిమాలో ఏదైనా ఒక పెద్ద పాత్ర వేస్తే సరిపోలేదనిపిస్తుంది. వీళ్ళని చిన్నగా చూడడమే మనకు అలవాటైపోయింది. మరి జీవితంలో సొంతంగా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు కాకపోవడం వల్ల ఏమో వాళ్ళు పాపం సినిమా కోసం నిజంగా ఎంతో సిన్సియర్‌గా కష్టపడుతున్నా కూడా ఒక పెద్ద ఏజ్ పాత్రలో మాత్రం వాళ్ళని చూడలేకపోతున్నాం. అసలు అది రిజిస్టర్ అవ్వట్లేదు. అబ్బే లేదు, వీళ్ళకి ఆ పాత్రకి తగినంత వయస్సు లేకపోవడం వల్లే అలా అనిపిస్తోంది అని కొంతమంది వాదిస్తే వాదించొచ్చేమో కానీ ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయిన సత్యం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు ఇలాంటి ఆ హీరోస్ పెద్ద పాత్రలు వేసినప్పుడు ఎంత కన్విన్సింగ్గా ఉండేవో అంత కన్విన్సింగ్గా ఆ నెపో కిడ్స్ చేసినవి లేవు. ఆఖరికి వెంకటేష్, నాగార్జున కూడా పెద్ద పాత్రలు చేయలేకపోయారు సరిగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున కూడా 'ఎదురులేని మనిషి' అనే సినిమా ఓ పెద్ద క్యారెక్టర్ వేశాడు. అలాగే వెంకటేష్ 'సూర్యవంశం' వేశాడు. అవన్నీ బాగానే ఉన్నాయి కదా, బాగానే ఆడే కదా అనొచ్చు. కానీ నిజంగా ఆ పెద్ద క్యారెక్టర్లు గొప్పవే అయి ఉంటే వాళ్ళు అలాంటి క్యారెక్టర్లు మరికొన్ని చేసి ఉండేవారు. కానీ అది పక్కన పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే అసలు వాళ్ళ ఆ పాత్రలో ఫిట్ అవ్వలేదు. ఆ పెద్దరికం కనిపించదు. ఈ సినిమాలో కూడా అదే ప్రాబ్లం. ఆ సీనియర్ రామ్ చరణ్ క్యారెక్టర్లో ఎంత పంచె కట్టినా కూడా కుర్రపాత్రలాగే ఫీల్ వస్తుంది మనకి. పూర్వం ఈ కొండవీటి సింహం ఇలాంటి సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు తండ్రి కొడుకు పాత్ర వేస్తే కొడుకు పాత్ర చాలా ఆడ్గా అనిపించేది. తండ్రి పాత్ర ఎక్కువ స్టేచర్ ఉన్నట్టుగా అనిపించేది. ఇదిగో ఇప్పుడు రివర్స్. కొడుకు పాత్రలు బాగుంటాయి. వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ తండ్రి పాత్రలో ఫిట్ అవ్వట్లేదు, సరిపోవట్లేదు వీళ్ళ స్టేచర్. ఇది మాత్రం నిజం. అక్కడికి రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు అనుకోండి ఆ పాత్ర నిలబెట్టడానికి. కానీ ఎంత చేసినా ఆ తేడా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక సీనియర్ పాత్ర చేస్తాడు. అస్సలు అది సరిపోలేదు, సెట్ అవ్వలేదు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది. రేపు కొంపదీసి ఆ ఏ రాజమౌళి సినిమాలోనూ మహేష్ బాబుని ఒక ముసలోడి కింద చూపించాడు అనుకోండి, మహేష్ బాబు తండ్రిగా ఇంకో క్యారెక్టర్ పెట్టి తట్టుకోవడం చాలా కష్టం. అఫ్కోర్స్ అలాంటి పొరపాటు చేయడం అనుకోండి రాజమౌళి. సో ఇలాంటి ప్రయోగాలు ఇంక వీళ్ళు తగ్గించుకుంటే మంచిది.